నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎన్నికల వేళ పొత్తులు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. ఏపీలో రాజకీయాలు అంతు చిక్కడం లేదు. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి టైంలో కొత్త టార్గెట్లను ఎంచుకుంటున్నారు. ఆ దిశగా బీజేపీ కొత్త ప్లాన్ రచిస్తోంది. ఇక ఇదే ఇంకో పార్టీకి అస్త్రంగా మారింది. ఏపీలో కొత్త సమీకరణాలు ముందుకు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఈ పొత్తు ఏపీకే పరిమితమవుతుందా, తెలంగాణలోనూ కొనసాగుతుందా? టార్గెట్ 400 సీట్లతో వ్యూహాలు అమలు చేస్తున్న బీజేపీ తెలంగాణలోనూ పొత్తులు కొనసాగించాలి అని భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీకి సహకరిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ సీఎం రేవంత్ కు టార్గెట్ కావడం ఖాయం. కేసీఆర్ దీనికి అస్త్రంగా మలుచుకుంటారా? ఏం జరిగే అవకాశం ఉంది? బీజేపీ అధినాయకత్వం ఈసారి 400 ఎంపీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎన్డీఏలో గతంలో కలిసి ఆ తర్వాత వీడిన పార్టీలను తిరిగి ఆహ్వానిస్తోంది. ప్రతి ఎంపీ స్థానం కీలకంగా మారుతోంది. దక్షిణాదిన ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాధ్యమైనన్ని సీట్లు గెలవడమే టార్గెట్గా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇక అదే దిశగా 2014 ఎన్నికల తరహాలో తెలుగు రాష్ట్రాలలో పొత్తులకు బీజేపీ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఏపీ వరకే పరిమితమైనట్లు కనిపిస్తున్నా తెలంగాణలోనూ కొనసాగడం ఖాయం అనే విశ్లేషణలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఈ పొత్తులతో బీజేపీ ఒకటి, టీడీపీకి కీలకమైన మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 4 స్థానాలు గెలుపొందింది. పొత్తుల లెక్కలు మారుతున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదు. బీజేపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్లాయి. ఇక బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కు తెలంగాణలోని టీడీపీ శ్రేణులు సహకరించాయని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగింది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ను గ్రేటర్ పరిధిలో దెబ్బ కొట్టాలంటే సీమాంధ్ర ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి తెలంగాణలోనూ టీడీపీ, జనసేనతో పొత్తు అవసరమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 పొత్తు సీన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండేలా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలోనూ టీడీపీ ప్రభావం కొంతమేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నేతలు తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని చెబుతున్నా బీజేపీ జాతీయ నేతలు మాత్రం కలవడం ద్వారా 2019 మల్కాజ్గిరి, ఖమ్మం, చేవెళ్ల వంటి స్థానాల్లో ప్రయోజనం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 2014 తరహా పొత్తులు ఏపీకే పరిమితం చేస్తే జాతీయ పార్టీగా బీజేపీ, ఏపీలో ఈ రెండు పార్టీలు సమర్థించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో పొత్తు ఖాయమైతే కాంగ్రెస్, బీఆర్ఎస్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఈ అంశంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా సీఎం రేవంత్, కేసీఆర్ కు చంద్రబాబు సైతం రాజకీయ లక్ష్యంగా మారడం ఖాయం. ఏపీలో గెలుపు కోసమే బీజేపీతో కలవాల్సి వస్తుందని కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించుకుందా? అలా అని ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ తెలంగాణలోనూ పోటీ చేయదని, ఏపీలో పొత్తు కారణంగా తెలంగాణలో సహజంగానే టీడీపీ శ్రేణుల మద్దతు బీజేపీకి ఉంటుంది అనేది ఆ పార్టీ నేతల తాజా వాదన. రెండు రాష్ట్రాల్లో పరస్పర ప్రయోజనాలతోనే పొత్తు ఒప్పందం ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. దీంతో ఈ 3 పార్టీల పొత్తు ఏపీకే పరిమితమా, తెలంగాణలోనూ కొనసాగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.